ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ సిటీ తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికలన్నీ అభివృద్ధి సంక్షేమం చుట్టూ నడిచాయని, ప్రస్తుత ఎన్నికల అభివృద్ధి సంక్షేమం పక్కకెళ్లాయన్నారు. రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్గా బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడేలా రాజ్యాంగం రచన జరిగిందన్నారు. అమరుల త్యాగాలను వాడుకొని ఒక రాజకీయ పార్టీ రాజకీయంగా ఎదిగిందని ఆరోపించారు. బీజేపీ వ్యక్తుల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు పెంచుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఈ త్యాగాలను అన్నిటిని కూడా వినియోగించుకొని, ఈ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీని విస్తరించుకొని, ఉద్యమానికి రాజకీయ పార్టీకి తేడా లేకుండా నిస్వార్థంగా ఉద్యమం చేసిన, నిస్వార్థంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ప్రయోజనాలన్నిటిని కూడా ఒక వ్యక్తి, ఒక కుటుంబము సంపూర్ణంగా అనుభవించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడుకొని ఇక ఈ కుటుంబము, ఈ పార్టీ పరిపాలనకు సరిపోదు అని తెలంగాణ సమాజం తిరస్కరించి మొన్న డిసెంబర్లో ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈరోజు ఆ కుటుంబము నిస్సహాయంగా లేదా వ్యూహాత్మకంగా లేదా అవసరాల మేరకు రాజకీయ బేరసారాలలో భాగంగా తెలంగాణ సమాజాన్ని, ఈ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అప్పగించడానికి సన్నాహక సమావేశాలన్నీ పూర్తి చేసి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాన్ని అప్పగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశాన్ని నిలువరించాలన్న ఆలోచనతోటే, ఎందుకు అని అంటే ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల గెలుపు, ప్రభుత్వాల ఏర్పాటు ఒక భాగం. కానీ ఇందులో గెలవడానికి మతాలను విభజించడం, భాషల మధ్యలో విభేదాలు సృష్టించడం, వ్యక్తుల మధ్యలో విషం చిమ్మడం అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకుంటుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగడం లేదు. ఉదాహరణ నేను ఉత్తరప్రదేశ్ను చెప్పదలుచుకున్నా.